ట్రెండింగ్ సురేఖ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు వెల్కమ్. ఇవాళ మనం జున్ను చేసుకుందామండి. పాలు దొరికాయి, మనం బాగా జున్ను పాలు దొరికాయి. నాకు జున్ను పాలతో జున్ను చేసుకుందాము. నేను ఆల్మోస్ట్ జున్ను చేసేసానండి. అంటే పాల క్వాంటిటీ మనకి ఎలా ఉందనే దాన్ని తెలుసుకోవడం కోసం కొంచెం విడిగా చేశాను. ఇవేం పెద్దగా ఇరగట్లేదండి. మరీ 2-3 డేస్ అయి ఉంటుంది. అందుకే నాకేం పెద్దగా విరిగాయి అని అనిపించలేదు. వేడిగా ఉందండి. ఇప్పుడే చేశాను నేను. చూడండి, మనకి ఎక్కువ ఇరగలేదంటే ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇది కొంచెమే విరుగుతుంది. పాలు ఎక్కువ విరగట్లేదు మనకి. మనం దీన్ని పైనే తీసుకొని తిన్నా కానీ మనం బెల్లం కలిపిన వాటర్ని చూడండి ఇలా వేస్ట్ అయిపోతాయి. వీటినన్నిటిని మనం చెట్లకు పోసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఇది మాత్రమే తినగలుగుతాం. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టి చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో ఎలా వస్తుందో చూద్దాం. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూద్దాము. మనం కొంచెం పాలు తీసుకుందాము. అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెమే చేయాలండి, ఎక్కువ చేయకూడదు. కొంచెమే చేసి మనకి బాగుంది చేసుకోవచ్చు అనుకుంటే మాత్రమే రెండోసారి చేసుకోవాలి. ఈసారి మనం కొంచెం బెల్లం, ఒక 1 స్పూన్, 1 ఫుల్ స్పూన్ అనుకోండి. అంటే కొంచెం షుగర్, అంటే కొంతమందికి షుగర్ నచ్చుతుంది, కొంతమందికి బెల్లం నచ్చుతుంది కదా. బెల్లమే బెస్ట్, కానీ కొంతమంది షుగర్తో తింటారు కదా. అది ఒక టేస్ట్ ఉంటుందండి. కొంచెం షుగర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఓన్లీ బెల్లం ఫ్లేవరే కాకుండా కొంచెం షుగర్ ఫ్లేవర్ కూడా తగులుతుంది. మనం తీసుకుంది చిన్న కప్పే కాబట్టి మనం దానికి సరిపోయినట్టు వేసుకున్నామండి. దీంట్లో కొంచెం ఇది సొంటి పౌడర్ అండి. దీంట్లో మిరియాలు, సొంటి, ఇలాచి వేసి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇది మనం టీలోకి వాటిలోకి యూజ్ చేసుకోవడానికి నాకు బాగా నచ్చుతుంది. కానీ దీంట్లో మిరియాల పొడి కొంచెం మనకి ఎక్కువ రావాలి కదా. అంటే దాంట్లో వేసిన మిరియాలు సరిపోవు అనమాట. కొంచెమే వేస్తాం. అంటే టీలోకి మనకి ఎక్కువ ఘాటు ఉండకూడదు కదండి, అందుకని కొంచెమే వేస్తాము. కానీ దీంట్లోకి మాత్రం కొంచెం మనకి మిరియాలు ఎక్కువ అవసరం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని అవెన్లో పెడతానండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుందామా? సరే, 3 మినిట్స్ చూస్తాను ఫస్ట్, తర్వాత 5 మినిట్స్ పెడతాను. అవెన్లో నుంచి తెచ్చేస్తానండి. చూడండి, మనకి ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు అనిపిస్తోంది నాకు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు పాలను ఒకటే పెట్టేసుకుంటానండి. పాలను ఒకటే పెట్టేసుకొని పాలు విరిగిపోతాయి కదా, అంటే ఇలా పలుచగా విరిగిపోతాయి కదా. విరిగిన దాంట్లో మనం బెల్లం చక్కెర కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. కొంచెం పిట్టులాగా ఉంటుంది. అది చేసుకుందామా? ఓకే. ఇదిగోండి, మన పాలు మొత్తం తీసుకెళ్ళి అవెన్లో పెట్టేస్తాను. ఇవి నిండుగా ఉన్నాయి కదా, పొంగొస్తాయని ఆలోచిస్తున్నాను. కొంచెం తీసేసి తర్వాత నేను అవెన్లో పెడతాను. చూద్దాం. మీకు బౌల్ కనిపిస్తుందా అండి అవెన్లో? చూడండి, నేను 4 మినిట్స్ పెట్టుకున్నాను, అయిపోవచ్చింది. అవెన్లో రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం టైం పెట్టుకోవాల్సి వచ్చేటట్టుందండి. నేను పెంచుతాను టైంని. ఇంకొక 1 మినిట్ పెంచేసాను. చూద్దాం. మొత్తం 5 మినిట్స్ అండి. మనం పెట్టిన బౌల్కి మామూలుగా ఈ బౌల్లో 1 కప్ రైస్ ఉడుకుతుంది. ఆ కప్పు పాలకి 5 మినిట్స్ పెట్టానండి. చూద్దాం ఎంతసేపట్లో ఉడుకుతుందో. చూడండి, అవెన్లో పెట్టుకుంటే మనకి ఎలా బబుల్స్ వస్తున్నాయో. కింద నుంచి భలే వస్తున్నాయండి. నేను కూడా ఎప్పుడు చూడలేదు. అంటే చూడడము కొంచెం ఇట్లాంటివి చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంటుందండి. ఇంకాసేపు వెయిట్ చేస్తే బాగుంటుందా? ఇంకా సరిపోతుంది, తీసేద్దామా? చూడండి, బాగా మనకి పాలు విరిగిపోయినాయి కదా. మనం తీసుకొని జున్ను చేసుకుందామా? ఎన్ని టెస్టింగ్ల తర్వాత మన జున్ను రెడీ అయిపోతుందో. ఇది స్టవ్ మీద చేసిన టెస్టింగ్, ఇది అవెన్లో స్టార్టింగ్ చేసిన జున్ను. ఇప్పుడు వేడి వేడిగా మనం అవెన్లో ఓన్లీ బాయిల్ మాత్రమే చేసుకున్నాం. దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? బాయిల్ చేసుకున్న మిల్క్లో నుంచి మనం దీంట్లో ఇప్పుడు ఇదంతా తీసేద్దామండి. అంటే వాటరు మాత్రమే పక్కన పెట్టేసుకుంటే, ఇలా వాటర్ తీసేసుకున్నాము. వాటర్ తీసుకున్నా మనకి జున్ను వచ్చేస్తుంది.
లేదా జున్ను వరకి తీసుకున్నా మనం బావుంటుంది. ఇలా వాటర్ తీసేసామంటే ఈ వాటర్‌ని మనం కొంచెం చల్లారిన తర్వాత 1:10 రేషియోలో చెట్లకు గాని పోసుకున్నామంటే చాలా బాగా గ్రోత్ అవుతాయండి చెట్లు. ఇది మాత్రం నాకు బాగా తెలుసు. నేనంటే ఇంతకుముందు చేశాను. చేయడం వల్ల దాని గురించి బాగా నాకు తెలిసిందనమాట. ఇలా కొంచెం మనం ఈ వాటర్ అన్నీ తీసేసుకున్నామంటే ఇదొచ్చే పల్ప్ చూసారా ఎలా వస్తుందో? దీంట్లో మనం చక్కెర గాని, బెల్లం గాని వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇలా మనం ఉంచేసుకొని దీని వరకు తీసుకున్నామనుకోండి, ఇలా తీసుకొని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! మీకెలా అనిపిస్తుందో గానీ నాకు మాత్రం చాలా బావుందండి. కొంచెం షుగరు, కొంచెం బెల్లం వేసుకున్నామా, ఇలా బెల్లం చల్లేసుకొని డైజెషన్ కోసం లైట్‌గా దీని ఫ్లేవర్ బావుంటుందండి. శొంఠి, మిరియాలు అన్ని ఫ్లేవర్స్ తగులుతూ మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం లైట్‌గా వేసేసుకున్నామా, దీన్ని తినేద్దాము. చాలా బావుంటుందండి. ఇలా వేడివేడిగా తిన్నా బావుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా బావుంటుంది. చూసారా? లాస్ట్‌కి మన జున్ను ఎలా తయారైపోయిందో? గట్టిగా లేకపోయినా మనం దీన్ని ఇలానే ఉంచేసామనుకోండి, కొంచెం ఆ నీళ్ళన్నీ కొంచెం వేడి తగ్గే కొంది బయటకొచ్చేస్తాయండి. ఇట్లానే వచ్చేస్తాయి. మనం వాటర్ వరకు తీసేసుకొని జున్నుని రెడీ చేసుకోవచ్చు. చూసారా? ఇవాళ మనం ఎన్ని రకాల జున్నులు నేర్చుకున్నామో 1, 2, 3, 4 జున్నులు నేర్చుకున్నాం కదా! ఈ జున్నులన్నీ మంచిగా తినేసి, వండుకొని, తర్వాత కొంచెం బియ్యం తిన్నామంటే, మనకి తిన్న అంటే ఒళ్ళు నొప్పులొస్తాయి అంటారు కదా! అలా ఏమి రాకుండా ఉంటాయండి. ఈ టిప్ మా ఫ్రెండ్ చెప్పింది. తన పేరు పవిత్ర. థాంక్ యూ పవిత్ర. మిస్ యూ. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్.